పాపం వల్ల మనకు వ్యాధి వచ్చింది, ఆదాము దోషం వల్ల ఇదిగో మనకు వ్యాధి వచ్చింది. ఇదిగో ఒక మనుష్యుని ద్వారా మరణం అనేది మనకి సంభవించింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము తెచ్చుకున్న వ్యాధిని ఇదిగో మన అవిధేయత వలన, మన అతిక్రమం వలన, మన లోబడవాలని పరిస్థితి వలన, మన అవిశ్వాసాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, మన వ్యతిరేకతను బట్టి, మన దారిద్రతను బట్టి, దేవునిని గుర్తించలేని స్థితిని బట్టి, దేవునికి దోస్తులుగా ఉండినటువంటి మన స్థితిని బట్టి మన జీవితములో దుఃఖము, కన్నీరు, వ్యాధి, మరణము, పోరాటము, సమస్యలు మన జీవితం అంతా నిండి ఉండుట చేత మన కుటుంబము, మన యొక్క పిల్లలు, మన వ్యాపారము, మన స్థితిగతులు అన్నీ కూడా ఒక నరక కోపములాగా మనకు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇదిగో నీవు స్వస్థత పొందాలని ఇదిగో దేవుడు ఏం చేశాడు తెలుసునా ప్రియులరా, తన సేవకుని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. యేసయ్యని గురించి చూస్తున్నాం. ఇదిగో ప్రజలందరూ వచ్చారు, వారందరిని ఆయన స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఆయన బాధపడుతూ అంటున్నాడు కదా, అయ్యో వీరందరికీ కాపరు లేని గొర్రెల్లాగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నడిపించేవారు లేరు, వీరిని స్వస్థపరిచేవారు లేరు, వీరిని ఆదరించేవారు లేరు, వీరిని బాగు చేసేవారు లేరని దేవుడు తలంచి ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసునా, ఇదిగో వీరిని బాగు చేయాలని, వీరిని స్వస్థపరచాలని ఇదిగో దేవుడు కాపరులను ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కాపరుల ద్వారా మన స్వస్థతను స్వస్థతను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా సంఘమా, దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండవచ్చు. నేను మీకు ఒక సత్యాన్ని చెప్పమంటారా, మీ స్వస్థత మీ దైవజనుని ద్వారా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. ఇదిగో దైవ సేవకుని ప్రేమించటం నేర్చుకోనండి. దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి మీ వ్యాధిని గురించి, మీ సమస్యలను గురించి, మీ పోరాటములను గురించి, మీ యొక్క ఇదిగో ప్రియులార నలిగిపోతున్న స్థితిని గురించి ఇదిగో దైవజనునితో పంచుకోవటం నేర్చుకోనండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవ సేవకుని ప్రేమించటం నేర్చుకోనండి. యేసయ్య స్వస్థపరచబడాలని, స్వస్థత కార్యాలు చేయాలని మొట్టమొదటిగా ఆయన 12 మంది శిష్యులను భూలోకానికి పంపాడు. ఆ తర్వాత 70 మందిని పంపాడు. మార్కు సువార్త చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఇదిగో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పి ఇదిగో వ్యాధిగ్రస్తులను బాగు చేసి, దెయ్యములను బట్టిన వారిని వెళ్ళగొట్టి బాగు చేయమని దేవుడు సెలవిచ్చుచున్న మాటలు మనకి ఇదిగో జ్ఞాపకానికి రావటం లేదా? నేను చెప్పే మాట ఏమిటనగా, దేవుడు మన స్వస్థతను కోరినందున దేవుడు సేవకులను మన యొద్దకు పంపుతున్నాడు, దేవుడు సువార్తికులను మన యొద్దకు పంపుతున్నాడు. ఈ రోజున సంఘాలలో ఉండినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఏమిటంటే, దేవుడు మనకి మనల్ని ప్రేమించి ఒక సంఘాన్ని ఇస్తే, ఒక సంఘ కాపరిని ఇస్తే, సంఘ కాపరి ద్వారా ఇదిగో నీ స్వస్థతను నీవు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటే, ఇదిగో దైవ సేవకుల ప్రార్థన ద్వారా లేక వారి హస్త నిక్షేపణ ద్వారా ఇదిగో వారు మీ యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడాలని, ఇదిగో వారి యొక్క ప్రార్థనల వలన ఇదిగో వారు దేవుని సన్నిధానములు వేడుకొనటాన్ని బట్టి మీ స్థితిగతులు మారాలన్న ఉద్దేశంతో దేవుడు సంఘ కాపురంలో పెడితే, ఈ రోజున సంఘములో ఉన్న విశ్వాసులు స్వస్థత విషయంలో రకరకాలుగా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పనివ్వండి ప్రియులరా. ఇదిగో ఒక విశ్వాసి ఉదట, ఆ విశ్వాసి ఉత్తరాన్ని రాసిందయ్యా, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మా కుటుంబంలో పోరాటాలు ఉన్నాయి, మా కుటుంబంలో అప్పులు ఉన్నాయి, కాబట్టి మీరు దయచేసి మా కుటుంబం కొరకై ప్రార్థన చేయండి అని ఉత్తరం రాసింది ఒక సంస్థకి. ఆ యొక్క సంస్థకి ఆ ఉత్తరం వెళ్ళటానికి ఒక 5-6 రోజులు పట్టింది. అది వేరే రాష్ట్రంలో ఉంది. 5-6 రోజులు అయిపోయిన తర్వాత వారి దగ్గరికి చేరిన తర్వాత వారు ప్రార్థన చేసి, ప్రింటింగ్ చేసి, ఆ తర్వాత వారి అధికారులు, స్టేట్ కోఆర్డినేటర్లు అందరూ కూడా సంతకాలు పెట్టి ఇదంతా కూడా ఆమోదించి ఆ స్టాంపులు అంటించి మరలా ఉత్తరాన్ని మరలా తిప్పి ఈమె దగ్గర పంపించేసరికి 1 రోజులు టైం పట్టింది. 1 రోజులు టైం పట్టిన తర్వాత ఆ ఉత్తరం కొరకు ఆమె ఎదురు చూస్తుంది. అయ్యా, ఇదిగో నా అవసరతలు తీరాలని ఇదిగో ఫలానా ఆయనకి నేను ఉత్తరం రాశాను, ఇదిగో ఎప్పుడొచ్చింది అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తుందంట ఆ సంఘ విశ్వాసి. రానే వచ్చింది ఆ ఉత్తరం తీసి చదువుతుండగా ఆ ఉత్తరంలో పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయబడింది. ఏంటో తెలిసిన, నిన్ను విడువను ఎడబాయను అన్న వాగ్దానం ప్రింట్ చేయబడి ఉంది. ఆ ఉత్తరాన్ని చదివి అమ్మయ్యా, దేవుడు నన్ను విడవడంట, ఎడబాయడంట అని ఆనందిస్తా ఉంది. చూడండి ఎంత వెర్రితనమో ప్రియులారా. ఆ మాట ఎక్కడుంది?
ఆ మాట ఎక్కడుంది? ఆ సమస్త వారి దగ్గర ఉందా? ఆ మాట ఆ సమస్త నాయకుడు ఏమైనా రాశాడా? ఆ మాట ఆమె మోస్తున్న బైబిల్లోనే ఉంది, ఆమె చదువుతున్న బైబిల్లోనే ఉంది, ఆ యొక్క సంఘములో బోధిస్తూనే ఉన్నారు. ఇదిగో ఈ మాటనే వారు రాశారు. ఈ మాట కోసం ఈమె నెల రోజులు ఎదురు చూసింది. ఈ మాటను దైవ సేవకుడు మీ సంఘములో ఎన్నో మాటలు చెప్పాడు. నిన్ను విడువను ఎడబాయనని దైవ సేవకుడు చెప్పినా సరే దానిని విశ్వసించటం చేతగాల, ఆ మాటను నమ్మటం చేతగాల, ఆ మాట వలన కలుగు ఇదిగో విమోచన విడుదలను పొందుకోవటం చేతగాక ప్రియులారా, ఈ విధముగా విశ్వాసులైనటువంటి వారు ఏదో దూరములో ఎవరి దగ్గర స్వస్థత ఉందని భ్రమపడుతూ ఉన్నారు. కానీ ఇదిగో మీకందరికి అందుబాటులో, మీకందరికి అనుకూలముగా ఉన్నట్లుగా దేవుడు స్వస్థతను సంఘము ద్వారా, సేవకుని ద్వారా మీకు చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొనసాగించి ఇదే అంశం మీద నేను కొనసాగించి మాట్లాడబోతున్నాను. దేవుడు మనం స్వస్థపరచాలని అనేకమైన మార్గాలను ఏర్పాటు చేశాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సంఘ కాపరి ద్వారా మీకు స్వస్థత కలగబోతుంది. మీరు ఎవరైనాను సరే, ఏ స్థితిలో ఉన్ననైనాను సరే, ఏ రోజు మందిరానికి వెళ్ళకపోయినా సరే, మీకు సమీపముగా ఉండినటువంటి సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేని స్థితిలో నీవు ఉండొచ్చు, భయంకరమైన రుగ్మతలో నీవు ఉండొచ్చు, పోరాటములో నీవు ఉండొచ్చు, ఇదిగో ప్రియులారా ఇదిగో ఇక నీకు మరణమే శరణ్యమన్న స్థితిలో నీవు ఉండొచ్చు. ఆయనను పర్వాలేదు, ఇదిగో బాగు చేయగలిగిన దేవుడున్నాడు. మనుషులకు అసాధ్యమైన దానిని సాధ్యపరచగలిగిన సర్వశక్తివంతమైన దేవుడు మనకి సమీపముగా ఉండినందున ఇదిగో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయక సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి అయ్యా దైవజనుడా నా పరిస్థితి ఇది నాయనా అని చెప్పినప్పుడు దైవజనుడు విశ్వాసముతో చేసిన ప్రార్థన మూలంగా ఇదిగో నీవు స్వస్థపరచబడతావని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న వారి కొరకాయ నేను ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అందరూ కూడా ఉన్న స్థలములలో తలలో వంచి కండ్లు మూసుకొని ఇదిగో ప్రియులారా ఏ విధమైన వ్యాధిలో ఉండినను, ఏ విధమైనటువంటి పోరాటంలో, ఏ విధమైన రుగ్మతలో ఉండినను సరే ఇదిగో మీకు మీ శరీరాలలో ఏ భాగంలో అయితే వ్యాధి ఉన్నదో, ఒకవేళ కడుపులో గడ్డలు ఉండినట్లయితే, ఒకవేళ తలలో రక్తపు గడ్డలు ఉండినట్లయితే గనుక, లేకపోతే మోకాళ్ళు నొప్పులైనట్లయితే గనుక విశ్వాసంతో మీ కుడి హస్తాన్ని ఉంచుకొని యేసయ్యా నన్ను స్వస్థపరచండి అయ్యా, నన్ను స్వస్థపరచు దేవుడవు నీవేనయ్యా, యెహోవా రాఫా అనే దేవుడవు నీవేనయ్యా అని చెప్పి మీరు ప్రియులారా విశ్వాసముతో ఉంటుండగా ఇదిగో ప్రియులారా దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి విశ్వాసముతో గద్దిస్తూ ఉండగా ఇదిగో మీరందరూ కూడా ఇదిగో విశ్వాసముతో ఉంటుండగా దేవుడిప్పుడే మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుడిప్పుడే స్వస్థత ఇదిగో మీకు సొంతం చేయబోతున్నాడు. గనుక యేసయ్యా నన్ను బాగు చేయండి అని అందరూ కూడా విశ్వాసము గలవారమై ఉండగా ఇప్పుడే ప్రియులారా దేవుడు మిమ్మల్ని కనికరించబోతున్నాడు. దయగలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా నాయన మంచముల మీద ఉండినటువంటి వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. యేసు నామములో శిరస్సు నుండి శిరపాదం వరకు పరిపూర్ణమైన స్వస్థత ఉండునుగాక, పరిపూర్ణమైన స్వస్థత ఉండునుగాక, పరిపూర్ణమైన స్వస్థత ఉండునుగాక. శీల మండలములలో మీ రక్తం ప్రవహించునుగాక, కండరములు ఎముకలు నరములు ఓ యేసయ్యా మీకు వందనాలు ముట్టబడునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో నడవలేని వారు లేచి నడుచుదురుగాక, క్యాన్సర్ గడ్డలతో ఉండిన వారు యేసు నామములో క్యాన్సర్ గడ్డలు లయమైపోవునుగాక. మీకు స్తోత్రం. పోరాటములలో ఉండిన వారు పోరాటముల నుండి విడుదల పొందుదురుగాక, అసమాధానము నుండి విడుదల పొందుదురుగాక. ఓ అప్పుల బాధల్లో ఉండినటువంటి వారు యేసు నామములో వారి అప్పులు తీర్చబడునుగాక. మీకు స్తోత్రం, మీకు వందనాలు. అయా ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తూ అయా మంచి దేవాన్ని ప్రేమిస్తున్నాను అన్నటువంటి వారికి అయా మీ రక్షణ మీరు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క అద్భుతమైన పరలోక అయానైనా భాగ్యాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రక్తములో ఉండిన వ్యాధులు యేసు నామములో లయమైపోవునుగాక. చర్మపు వ్యాధులారా యేసు నామములో లయమైపోవునుగాక. కీళ్ళ వ్యాధులారా యేసు నామములో లయమైపోవునుగాక. ఎముకలలో ఉండిన వ్యాధులారా యేసు నామములో లయమైపోవునుగాక. పరిపూర్ణమైన స్వస్థత ఉండునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శిరస్సు నుండి శిరపాదం వరకు అద్భుత స్వస్థత ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వారికి ఉండునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు. మీ నామానికే నీ బిడ్డల ద్వారా మహిమ వచ్చునుగాక. మీకు స్తోత్రం. ఆశీర్వదించమని కొనసాగించి బలపరచమని. మీరు మంచి దేవుడవు, నన్ను స్వస్థపరిచే మంచి మనస్సు కలిగి ఉన్న దేవుడవని నీ బిడ్డలు రుచి చూచి తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ఆశీర్వదించమని
యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మంది ఫోన్ల ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తున్నాను. కొనసాగించి మీ సహాయ సహకారాలను ఈ పరిచర్య కొనసాగించబడులాగున మేము కోరుకుంటున్నాం. మీ అవసరతల కొరకాయ ప్రార్థన చేయండి. ఆధ్యాత్మికంగా అనేకమైన ఆలోచనలు ఇస్తాం. మా మందిరములో ప్రతి దినము కొంతమంది సమర్పణ చేసుకొని తీర్మానం చేసుకొని రోజుకొచ్చి కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఆ బలిపీఠంలో మీ యొక్క అంశాలను కూడా పెట్టడానికి మేము ఇష్టపడుతున్నాం. తెలియచేయండి. మీ యొక్క క్షేమము కోరి, మీ ఆశీర్వాదం కోరి, ఇదిగో ఆధ్యాత్మిక అభివృద్ధి, శారీరక స్వస్థత అనేటువంటి ఈ పరిచర్య ద్వారా మీరు గొప్ప మేలును పొందాలని ఆశపడుతూ దీవిస్తున్నాం. యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ ఏ లాభన్ సుకుమార్, నిస్సీ బ్లెస్సింగ్ చర్చ్, వాటర్ ట్యాంక్ దగ్గర, మక్కివారిపేట, నవలూరు, మంగళగిరి. మా ఫోన్ నెంబర్ 9866709701 8227694702.